స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అంటే మేము లోపలికి వెళ్ళి రైతుతో మాట్లాడి వాపసుతో మాట్లాడి అదే వాళ్ళతో మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వం లోపల అప్పుడు ఈ యొక్క కర్మాగారాన్ని రివైజ్ చేయడానికి కమిటీ సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా గవర్నమెంట్ వైపుగా మన ఆదిశ్రీను అన్న, మన నరసింహరావు, మేమందరం కూడా ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ ఫర్ ద ఇండస్ట్రీస్ సంజయ్ కుమార్ గారు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు ఇద్దరు రావడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉన్నది ఫిజికల్ గా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే 2000 సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో, ఆ మాట అమలుకు చక్కెర ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో, ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, నరసింహరావు గారు కానీ మేమందరం రావడం జరిగింది. మేము మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలనే ఆలోచనతో కమిటీకి సంబంధించిన పెద్దలు, మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల పెద్దలు శ్రీధర్ బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటా. దానికి నెక్స్ట్ విషయం క్లుప్తంగా నేను మీటింగ్ అయిపోయాక చెప్తా. ఏ పరిస్థితుల్లో కూడా చక్కెర కర్మాగారాలు ప్రాబ్లం చేయక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దీని ప్రతిష్ట తీసుకున్నది. ఇందులో ఎన్నికల వాతావరణం కూడా చెప్పాలంటున్నారు. ఎన్నికల వాతావరణం చేసినది కాక వాళ్ళు అర్థమే కాదు కాబట్టి ఏదైతుందో రైతాంగం యొక్క అభిప్రాయాలు రాజకీయాలకు అతీతంగా కాబట్టి పాజిటివ్గా మీ అభిప్రాయం చెప్పండి. పాజిటివ్గా మీ అభిప్రాయాన్ని క్రోడీకరించి సబ్ కమిటీ నివేదించి, సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదించి 2025 సెప్టెంబర్ 2025 ఏదైతుందో ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సంబంధించిన తీసుకునే విధంగా ప్రభుత్వం ఉపనిషత్తులో ఉందని చెప్పారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. దయచేసి ఈ సలహా సూచన ఇచ్చినటువంటి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.